వెల్కమ్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే పరవన్నం అండి. మనం ఏ పండగ వచ్చినా ఫస్ట్ మనం పరవన్నంతో అయితే స్టార్ట్ చేస్తాము. దాని ప్రాసెస్ ఎలాగో ఒకసారి చూసేద్దాము. నేనైతే ఒక చిన్న కప్తో బియ్యం అయితే తీసుకున్నానండి. దాన్ని ఒక 1 అవర్ అయితే నానబెట్టేస్తే మనకి రైస్ అనేది తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. ఆ ఒక గ్లాస్ బియ్యానికి ఒక 4 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసి ఉడికించుకోండి రైస్ ని. చక్కగా అన్నం అయితే మెత్తగా ఉడికిపోవాలి. మనకి మెత్తగా ఉడికితేనే పరవన్నం జిగుమానంగా అంటారు కదా, అంటే కొంచెం స్టిక్కీగా ఉంటది అనమాట. పరవన్నం కరెక్ట్ గా మనకి ఉంటది. అన్నం అయితే కంప్లీట్ గా ఉడికిపోయిన తర్వాత ఒక 4 కప్స్ ఆఫ్ పాలు వేసుకోండి. మనం ఏ కప్ తో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్ తోనే వాటర్, అదే కప్ తో పాలు కూడా 4 కప్స్ అయితే వేసుకోండి. అప్పుడు మనకి పాలుతో రైస్ ఉడికి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మనకి పరవన్నానికి. మనం వేసిన పాలన్నీ ఇంకిపోయిన తర్వాత మనకి బెల్లం అయితే బెల్లము, పంచదార అయితే పంచదార. నేనైతే 2 కలిపి వేసుకున్నాను. 1 కప్పు బియ్యం అయితే తీసుకున్నాం కదండి మనం. ఆ కప్పుతో 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు బెల్లం అయితే వేసుకోండి. మాకు ఇంకా షుగర్ ఎక్కువ కావాలి అనుకుంటే మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. మనకి పాలు అన్నంతో కంప్లీట్గా ఉడికిపోయింది కదండి. అంటే కంప్లీట్గా అన్నం ఉడికిపోయిన తర్వాత పాలు కూడా మొత్తం ఇంకిపోయిన తర్వాత మాత్రమే మనం బెల్లం వేసుకోవాలి. పంచదార అయితే అన్నం ఉడికిన తర్వాత వేసేసుకోవచ్చు, పాలు ఇంకినా ఇంకకపోయినా. అదే బెల్లం అయితే కంప్లీట్గా పాలు ఇంకిపోయిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోండి. ఎందుకు అంటే పాలు కదా, బెల్లం వేయంగానే కొంచెం ఇరిగినట్టు కనిపిస్తుంది, అంటే కొంచెం ముక్కలుగా అయిపోయినట్టు అనిపిస్తుంది పాలు. బెల్లం ఎప్పుడు పాలు అనేవి ఇంకిపోయిన తర్వాత బెల్లం వేసి అదంతా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు చిటికెడు సాల్ట్ అయితే వేసి కలుపుకొని దించేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ఫ్రై ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి పోసుకొని, కొంచెం ఎక్కువే పోసుకోండి. నెయ్యి పరవన్నానికి మంచి టేస్ట్ ఇస్తుంది. నెయ్యి పోసుకొని జీడిపప్పు, కిస్మిస్ ఉంటే పచ్చి కొబ్బరిని నెయ్యిలో వేపుకున్నా చాలా బాగుంటుంది పరవన్నానికి. ఇలా వేసుకొని ఫ్రై అయిన తర్వాత పరవన్నంలో వేసుకుంటే చాలా టేస్టీగా మనకు పరవన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీలో ఈ పరవన్నం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్లో నేను చెప్పడం మర్చిపోయాను, దించేసేటప్పుడు కొంచెం పరవన్నం దించేసేటప్పుడు యాలకుల పొడి అయితే వేసుకొని దించండి, చాలా బాగుంటుంది యాలకుల టేస్ట్ కూడా. యాలకులు అంటే ఇలాచి. చూసారు కదా, నా పరమాన్నం అయితే పర్ఫెక్ట్గా జిగుమానంగా, అంటే స్టిక్కీగా మంచిగా అయితే రెడీ అయిపోయింది. బెల్లం పరవన్నం చేసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి, లేదంటే పాలు అనేది విరిగిపోయి మనకి పరవన్నం పాడైపోద్ది. బాయ్ బాయ్.